నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు వీడుతున్నాయా? దశాబ్దాలుగా సాగుతున్న వైరం ముగింపుకు రాబోతుందా? అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికాకు ఇరాన్ తాజాగా ఒక కీలకమైన 14 సూత్రాల శాంతి ప్రణాళికను పంపింది. ఇరాన్ పంపిన ఈ ప్రణాళికను త్వరలోనే సమీక్షించబోతున్నాను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఎలాగైనా యుద్ధం ఆగిపోవాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే క్షణానికో మాట మార్చే ట్రంప్ ఈ విషయంలో స్థిరంగా ఉంటారా అన్నదే ప్రశ్న. ఈ ఒప్పందంపై ఆయనకున్న నమ్మకం ఎంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా ఇరాన్ మధ్య సంబంధాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. యుద్ధం ఆగిపోవాలని బలంగా కోరుకున్న ఇరాన్ మరో ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఇరాన్ ప్రభుత్వం తాజాగా 14 ప్రధాన డిమాండ్లతో కూడిన ఒక శాంతి ప్రణాళికను వైట్ హౌస్ కు పంపింది. ఈ ప్రణాళికలో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. 1. సైనిక చర్యలపై హామీ. ఇరాన్ పై మళ్లీ ఎటువంటి దాడులు లేదా సైనిక చర్యలు జరగవని అమెరికా, దాని మిత్ర దేశాలు గట్టి హామీ ఇవ్వాలి. 2. నౌకాదళ దిగ్బంధం ఎత్తివేత. ఇరాన్ చుట్టూ ఉన్న నౌకాదళ దిగ్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలి. 3. అన్ని రంగాల్లో యుద్ధానికి ముగింపు. కేవలం ఒక్క ప్రాంతంలోనే కాకుండా లెబనాన్ తో సహా అన్ని ఫ్రంట్లలోనూ యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలి. 4. ఆస్తుల విడుదల. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలి. 5. ఆంక్షల తొలగింపు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలి. 6. హర్మూజ్ జలసంధి. కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు లేదా ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడం. 7. నష్టపరిహారం. గతంలో జరిగిన నష్టాలకు సంబంధించి పరిహారం చెల్లించాలి. 8. సమయ పరిమితి. చర్చలు, సమస్యల పరిష్కారం కేవలం 30 రోజుల్లోనే పూర్తి కావాలని ఇరాన్ కోరుతోంది. అయితే ఈసారి ట్రంప్ కూడా కాస్త సానుకూలంగా స్పందించారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనలను సమీక్షిస్తామని చెప్పారు. ఈ ప్రణాళికపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పంపిన పత్రాన్ని త్వరలోనే సమీక్షించబోతున్నాను అని తెలిపారు. అయితే మాటల్లో సానుకూలత ఉన్నా చేతుల్లో ఈ ఒప్పందం కుదురుతుందన్న గట్టి నమ్మకం మాత్రం తనకు లేదని ఆయన చెప్పడం కథను ఇంకా లాగదీసేలా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రణాళికను త్వరలోనే సమీక్షిస్తానని పేర్కొన్నప్పటికీ దీనిపై కొంత సంశయం వ్యక్తం చేశారు. గత 47 ఏళ్లుగా ఇరాన్ చేసిన పనులకు వారు ఇంకా సరైన ధర చెల్లించలేదని, అందువల్ల ఈ ఒప్పందాన్ని ఆమోదించడం అంత సులభం కాదని ఆయన తన ట్రూత్ వేదికపై వ్యాఖ్యానించారు. ఇరాన్ మాత్రం బంతి ఇప్పుడు అమెరికా కోర్టులోనే ఉంది అని స్పష్టం చేశారు. దౌత్యానికైనా లేదా యుద్ధానికైనా సిద్ధమని ఇరాన్ మరోసారి ప్రకటించింది. ప్రస్తుతం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఈ 14 సూత్రాల ప్రణాళిక హాట్ టాపిక్ గా మారింది. అటు ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రతిపాదనలు పంపగా, ఇజ్రాయెల్ వంటి మిత్ర దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే మధ్యప్రాచ్యంలో ఏళ్ల తరబడి సాగుతున్న అస్థిరతకు తెరపడే అవకాశం ఉంది. కానీ పరస్పర విశ్వాసం లేని ఈ 2 దేశాల మధ్య ఈ శాంతి ప్రణాళిక ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనేది ప్రశ్నగానే ఉంది.